హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఎలా వండాలో చూద్దాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనకి మటన్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఐరన్, ఫ్యాట్ తగ్గించే పోషకాలు ఉంటాయన్నమాట. ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మటన్లో ఉండే విటమిన్స్ ఏంటో తెలుసుకుందాం. B1, B2, B3, B9, B12 ఇలాంటి విటమిన్స్ అన్నీ మనకి మటన్లో దొరుకుతాయన్నమాట. గర్భిణీ స్త్రీలు తింటే పుట్టబోయే బిడ్డలకి చాలా మంచిది. ఆనియన్స్ వేగిన తర్వాత దానిలో మనం మటన్ వేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇంకా మనకి విటమిన్ E, K కూడా మనకి మటన్లో దొరుకుతుంది. అందుకే ఎక్కువగా కాకుండా రేర్గా తీసుకుంటే మంచిది. ఏదైనా మనం అతిగా తింటే ప్రమాదం, కానీ మితంగా తింటే ఏమీ ఉండదన్నమాట. తర్వాత మటన్ కాస్త ఉడికింది. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి. అలాగే చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు, సోరియాసిస్ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తింటే మంచిదన్నమాట. మటన్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తర్వాత మూత పెట్టుకుందాం. కొంతసేపు అయిన తర్వాత దానిలో కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త మగ్గనివ్వాలి. ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత మనం చూసుకొని కారం వేసుకోవాలి. కారం 2 స్పూన్లు, స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేసానమాట. ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఎసరు వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత దానిలో గరం మసాలా వేసుకుంటే మటన్ కర్రీ రెడీ.